అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్దనూరులో నిన్న జరిగినటువంటి ఘటన ఓ రకంగా అటు ఫ్యాక్షన్ పురివిప్పే అవకాశాలు ఉన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో అసలు ముందు నిన్న ఏం జరిగింది ఘటన, అసలు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి మామ శశిధర్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎవరైతే తన అనుచర వర్గాలను కూడా పార్టీలో చేర్చే క్రమంలో కూడా ఈ గొడవ జరిగింది. అసలు ఎందుకు జరిగింది గొడవ అన్నటువంటి విషయం స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. అసలు ఆయన పార్టీలో చేరినప్పుడు కమలాపురంలో కదిలిరా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగానే ఆయన కమలాపురంలో చేరారు. నిన్న ఆయన అనుచరులు పార్టీలో చేరుతూ సలహాలు చేసిన పరిస్థితులు ఈ గొడవ జరగడానికి ఎందుకు అసలు గొడవ జరగడానికి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒక భయం పుట్టుకుంది. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఎక్కువైనాయి. కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని అంటే ఈయన బిహేవియరు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మా పార్టీలోకి వస్తున్నారు. మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది జమ్లోన్ నియోజకవర్గంలో. దాంతో భాగంగా సొంత బంధువులైన శశిధర్ రెడ్డి కూడా, గంగవరపు శేఖర్ రెడ్డి కూడా మా పార్టీలోకి జనవరి 19వ తేదీన కదిలిరా అనే భారీ బహిరంగ సభ సాక్షిగా వాళ్ళు మా పార్టీలోకి రావడము, ఆహ్వానించడం జరిగింది. సంతోషంగా వాళ్ళు కండువాలు కప్పుకొని మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని వెళ్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతో భాగంగానే నిన్న ఆయన శశిధర్ రెడ్డి గారు మాకు టీ పార్టీ ఇస్తూ, ఇంకా నా ఫాలోయర్స్ 10-15 మంది ఉన్నారు, వాళ్ళు మాతో పాటే తిరుగుతూ ఉంటారు, నేను వాళ్ళని కూడా నా పార్టీలోకి చేరుస్తానని, తెలుగుదేశం పార్టీలో చేరుస్తానని నాకు చెప్పడం జరిగింది. దాంతో భాగంగా మేము షెడ్యూల్ పెట్టుకొని 10:30-11 ప్రాంతంలో మేము రావాల్సిన ఉంది. కానీ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా బంధువులు, మతము, కులాలకు అతీతంగా ఈరోజు ఎవరైనా ఏ పార్టీనైనా అభిమానించవచ్చు, ఏ పార్టీలో అయినా చేరచ్చు. నీకు బంధువులు అయి ఉండొచ్చు, 4 సంవత్సరాల 10 నెలలు నీకు కనపరాలేదా నీ బంధువులు? ఒకవేళ జనవరి 19వ తేదీ జాయిన్ అయితే మీరు ఈరోజు నిన్న జరిగిన 31వ తేదీ జనవరి 31వ తేదీ 10-15 రోజులు గ్యాప్ ఉండింది. 10 రోజులు మీరు ఏ రోజు పోయి మాట్లాడి ఉండకూడదు మీ బంధువులు అయితే. కానీ ఈరోజు మేము మా పార్టీ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడే మీకు మీ బంధుత్వం గుర్తుకొచ్చిందా, మీ మేనమామ అని అప్పుడు గుర్తుకొచ్చిందా? కాబట్టి నిన్న చేసిన చర్య మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. నిన్న పోలీసులను మీరు అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు రాజకీయం చేయాలనుకున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళ వైఖరిని కూడా మేము పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. పోలీసుల వైఖరి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉంటారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో కూడా మేము ఏ విధంగా ఈసీ దృష్టికి తీసుకొని పోయి మాకు ఇబ్బంది, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎంపైర్ మాదిరి ఉండాలా. ఎలక్షన్ రానున్న రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమన్నా వాళ్ళు తోక జాడిచ్చే పరిస్థితి వస్తే వన్ సైడ్గిన పోయేటట్టయితే మేము కూడా వాళ్ళ మీదకి ఫిర్యాదు చేయడానికి కూడా మేము వెనకాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు చేతగానితనం, నువ్వు జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి సంక్షేమం అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుండారని మీరు అంటున్నారు. మీరు అంటున్నప్పుడు మీకు ఎందుకు భయం? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ప్రతి పార్టీకి నాయకులు, కార్యకర్తలు అనేటోళ్ళు ఉంటారు. మీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఉంటారు, మా పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఉంటారు. మా పార్టీ విధానాలు, మీ వైఫల్యాలు, మా పార్టీ విధానాలు నచ్చి మా పార్టీలోకి చేరుతున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. నువ్వన్నా ఈరోజు ఏ కార్యకర్తనన్నా నిలబెట్టుకోవాలంటే లక్షల డబ్బులు కుమ్మరిస్తానా అని చెప్తున్నారు. నువ్వు ఏం కుమ్మరిస్తున్నావో, నీకు ఈరోజు నువ్వు సంపాదించిన అక్రమ సంపాదనతో నువ్వు ఈరోజు రాజకీయం చేయాలని ఉండవు. 2019లో నేను పేదోన్ని, నా దగ్గర డబ్బు లేదు, ఇద్దరిని రామ్ సుబ్బారెడ్డిని, దేవుడోళ్ళను నేను ఎదుర్కోవాలా, నేను డాక్టర్గా వృత్తిని మానుకొని మీకోసం ప్రజా సేవ కోసం వచ్చినాననే ఉద్దేశంతో మీరు చెప్పడం జరిగింది. ఆ రోజు 15 ఏళ్ళు అంటే వరుసగా 3 సార్లు గెలవడం కానీ మా కుటుంబము, రామ్ సుబ్బారెడ్డి గారు, ఆదిబాబాయ్, మేము దేవుడోళ్ళం కలిసినామని ఒక వ్యతిరేకత, పాత రోత కొత్త వింత అని వచ్చినావు తప్ప, జగన్ రెడ్డి గాలిలో నువ్వు వచ్చినావు తప్ప నీ క్యారెక్టరు, నీ విద్య ఏ దానికి పనికిరాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష, నువ్వు ప్రవర్తన నీకంటే ఎక్కువ మాట్లాడగలం. మేము కూడా ఇదే కడప జిల్లాలో పుట్టినాం, జమ్లోడులోనే పెరిగినాం. నీకంటే ఎక్కువ వచ్చు. మేము కూడా ఆ సుభాషితాలను మేము ఆ మాటలు మాట్లాడలేము. ఎందుకంటే గౌరవంగా ఉండాలా. రాజకీయాల్లో మనం దగ్గరికి 10 మంది వస్తుంటారు. ఈరోజు నోటు దుడుసుగా ఉండే. కాబట్టి నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఈరోజు నువ్వు అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉండారని నువ్వు తిరుగుతున్నావు. రేపు అధికారం తిరగబడితే నీ పరిస్థితి ఏందో నువ్వు ఆలోచన చేసుకో సుధీర్ రెడ్డి అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అంటే ఒక రకంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటే ఫ్యాక్షన్ను మళ్ళీ ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారన్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఎందుకు ఇప్పుడు ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆ మాట అన్నాడు. నాకు తెలిసి 2004 తర్వాత నుంచి ఆది బాబాయ్ ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ అనే నిదానం తీసుకున్నాడు చిన్నాయన. ఆ రోజు నుంచి ఈ 2019 ఈ రోజు వరకు కూడా ఫ్యాక్షన్ అనేది లేదు. అభివృద్ధి చెందాలా, గ్రామాలు డెవలప్ కావాలా, తాగునీటి వ్యవస్థ డెవలప్ చేయాలా, సబ్స్టేషన్లు డెవలప్ చేయాలా, పంచాయతీ రోడ్లు డెవలప్ చేయాలా, R&B రోడ్లు డెవలప్ చేయాలని తపనతో చిన్నాయన గారు 15 ఏళ్ళు పనిచేసినారు. ఈరోజు కాబట్టి పిల్లల చదువులు బాగా లగ్జూరియస్గా ఉండి మంచి చదువులు, పై చదువులు చదివించుకునే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఈయన రాజకీయ స్వార్థం కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు. అటువంటిది ఏం లేదు. ఎందుకు ఫ్యాక్షన్ వస్తుంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, నీకు ఎక్కడ కనిపించింది? కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని అడిగితే, మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ముందుకెళ్తున్నాము. గతంలోనే 2004 తర్వాత ఆది అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆది అని చెప్పడం జరిగింది. అది కుటుంబంగా మేమందరము మా చిన్నాయనకు సహకరిస్తూ ఆయన ఉన్న తెలివితేటలతో ముందుకు జమ్లోడ్ నియోజకవర్గాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చిన్నాయన గారు 2004 నుంచి ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ అనేది కూడా ఒకటి నినాదం తీసుకుని వచ్చాడు. దాని స్టేట్మెంట్గానే కాదు, దానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళికను రూపొందించుకొని ఈ 15 ఏళ్ళు ఆయన సబ్స్టేషన్స్, రోడ్స్, తాగునీటు, RWS, CPWS స్కీమ్, కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ అనే స్కీమ్స్ ద్వారా ప్రజలకు తాగునీటి వ్యవస్థను, కరెంటు వ్యవస్థను ఇస్తే, రోడ్లను డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చదువుల మీదకి వెళ్తారు, ప్రజలు రవాణా వ్యవస్థ మీదకి వెళ్తారు అన్న ఆ ఉద్దేశంతో డెవలప్ చేసినదే. కాబట్టి మేము ఫ్యాక్షన్ వద్దు అనే ఉద్దేశంతోనే కదా చిన్నాయన గారు, చంద్రబాబు నాయుడు గారు రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని కూడా కలిపి 2019లో ఒకరు ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి కూడా పోటీ చేయడం కూడా జరిగింది. ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఫ్యాక్షన్ చేసే పరిస్థితులు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఆ విధాన్ని పూర్తిగా అనగదొక్కి రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా కుటుంబం కానీ ఎప్పుడే కానీ ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి తీసుకురాకూడదనేది. ఎందుకంటే మనుషులు కోల్పోతే దాని విలువ ఏందనేది మనకు తెలుసు. మీ మాదిరి నీచంగా చిల్లర రాజకీయాలు మీరు, మీ కుటుంబం, మీ నాయన చేసే అరాచకాలు కూడా గతంలో ఉన్నాయి. అది చిలంకూరు ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అడిగితే తెలుస్తుంది. మీ నాయన చనిపోయినారు కాబట్టి చనిపోయిన వ్యక్తి మీద మనము మాట్లాడకూడదు, దైవ సమానులు కాబట్టి. కానీ నువ్వు మాట్లాడే భాషను చూస్తుంటే మేము అంతకంత మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా తెలియజేస్తున్నాం. అంటే భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ నుంచి ఎవరైనా వలసలు వస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలా ఎదుర్కోగలరు? వైసీపీ నుంచి ఈరోజు వాళ్ళు ఏదో దాయాదని, వాళ్ళ మేనమామ ఇతని మేనమామ వరుస అవుతాడని ఏదో మేము మాట్లాడుకోవాలని ఒక కవ్వింపు చర్య చేసినారు. ఎవరికైతే మనసులో ఉందో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, తెలుగుదేశంలో చేరాలనేటోళ్లకు ఖచ్చితంగా మేము ధైర్యంగా మేము వాళ్ళందరికీ వెన్నుదండగా మేము ఉంటాము. ఆ పరిస్థితులు ఏం లేవు. సుధీర్ రెడ్డి కేవలం ఈరోజు ఒక అధికార దాహము, డబ్బు దాహంతోనే రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ఇటువంటి అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జమ్లోడ్ నియోజకవర్గంలో ఖచ్చితంగా జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక రకంగా మీ పార్టీలో శశిధర్ రెడ్డి గారు ఓన్గా ఆయనే స్వతహాగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన్ను మునిరాజారెడ్డి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కండువా కప్పడాన్ని ఎలా చూడొచ్చు? అంటే మీ పార్టీలో ఆయన స్వచ్ఛందంగా జరిగారు, కానీ ఇక్కడ బలవంతంగా కండువా కప్పారు, ఎలా చూడొచ్చు? నేను ఈ సామెత చెప్పచ్చో లేదో తెలియదు, కానీ బలవంతంగా గుర్రాన్ని నీ చెరువు దగ్గరికి తీసుకొని పోవచ్చు, కానీ దానికి తాగుబుద్ధి కాకపోతే అది ఈరోజు బలవంతంగా వేసినారు.
ఈరోజు నాకు తెలియదు కానీ ఎవరిని ఈరోజు ప్రజాస్వామ్యంలో పిల్లిని కూడా రూమ్లో వేసి బలవంతంగా కొట్టినా తిరగబడే రోజులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ బంధువులని ఏదో ఈ ఒక వాతావరణం క్రియేట్ చేసినారు. సొంత బంధువు కాబట్టి నువ్వు ఏదో ఆ పని చేసుకున్నావు, కానీ మేము ఆయన స్వచ్ఛందంగా వచ్చినాడు. గంగవరపు శేఖర్ రెడ్డి కూడా స్వచ్ఛందంగా మన పార్టీలోకి రావడం కూడా జరిగింది. గంగవరపు శేఖర్ రెడ్డి గారిని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చేయడం కూడా జరిగింది. ఆయన చేసే ఇట్లాంటి అరాచకాలకు ఎవరు ప్రజలు కూడా ఏమి భయపడే పరిస్థితిలో లేరు. అంటే ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎవరైతే మీ అనుచర వర్గం పైన కేసులు నమోదు చేస్తే ఏంటి పరిస్థితి అండి? నిన్న జరిగిన పరిణామము పోలీసులు కూడా సాక్ష్యంగా జరిగినది. ఏదో అన్నోన్ ప్లేస్లో కాదు, ప్రజలు అందరు గమనిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది అందరికీ తెలుసు. ఆ ఫ్యాక్ట్స్ని బట్టి నిజాలను పోలీసుల దృష్టికి మేము కూడా కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదో పెట్టినామంటున్నారు. రెండు ఆలోచన చేసి మా అడ్వకేట్తో అందుకు మాట్లాడి దాని ఏం పెట్టారో చూసినాక మాట్లాడదాం. అంటే మీరు ఇక్కడ ముద్దనూరులో లేరు, ఈ ఘటన మీరు లేకున్నప్పుడు జరిగింది. ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో ఘటన వాళ్ళు మా కన్వీనర్ని శివరామరెడ్డి గారిని పెద్దల్ని వచ్చి దొబ్బడము, షట్టు చించడం జరిగింది. దాని తర్వాతనే ఈ వాతావరణం, వేడి వాతావరణం క్రియేట్ జరగడం జరిగింది. వాళ్ళు శాంతియుతంగా ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా మేము కూడా సహకరించినారు. మా కార్యకర్తలు ఆ ఇంట్లో ఉన్నా కూడా, శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కదా అనుకున్నారు. కానీ సడన్గా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కవ్వింపు చర్యకు సడన్గా చేసినారు. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ వాళ్ళు ఒక కవ్వింపు చర్య అనేది కూడా తెలియజేస్తుంది. ఒక రకంగా వైసీపీ ఎమ్మెల్యే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఏదైతే ఫ్యాక్షన్ వద్దన్నటువంటి భావనతోనే తన చిన్నాన్న అదే కూడా ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పోటీ, అంటే ఒక రకంగా దేవగిరి కుటుంబం అదేవిధంగా పొన్నపరెడ్డి కుటుంబానికి మధ్య వైరం ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిని కూడా రూపుమాపి ఇద్దరం కలిసి ఒకే వేదిక పైన కూడా ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా పోటీ చేశాం. అంటే ఎంతటి సహృదమైనటువంటి వాతావరణం కావాలన్న ఉద్దేశంతో తాము ప్రయత్నాలు చేశాం. కేవలం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఓటమి భయం పుట్టుకుంది. అందులో భాగంగానే ఆ ఓటమి భయంతోనే ఇలా గ్రామాలలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి భావన, అదేవిధంగా తమపై కేసులు పెడితే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి భూపేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.